దేవుని బిడలారా, దేవుడు గతించిన దినములన్నీ తన బిడలమైన మనలను తన సజీవమైన రెక్కల నీడను భద్రపరిచి మరలా ఈ ఆదివారం నాడు మనమందరము ఎలాగున యూట్యూబ్ ద్వారా ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన దినములన్నీ ప్రభువా నీ కృపలో నీ బిడలమైన మమ్ములను భద్రపరిచి నా పరమ తండ్రి, ఇదిగో నాయన ఈ 4వ నెలలో చివరి ఆదివారంలో ప్రభువా మీరు మమ్ములను ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయమున ఈ పునరుత్థాన ఆరాధన ప్రారంభించుచూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకును మీరే మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించమని తండ్రి, పాటల్లో మీరు నడిపించండి, ఆరాధనలో మీరు నడిపించండి, అలాగనే వాక్య భాగములో కూడా మీరుండి నడిపించండి. జరగనైన ప్రతి కార్యక్రమం ద్వారా మీరే ఘనత మహిమా ప్రభావములను పొంది నీ దీవెన మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుడు మాకు అనుగ్రహించిన కుమార్తె బ్లెస్సీ ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువుని మహింపరుస్తుంది. మనమందరం కూడా పాటను వింటూ ప్రభువుని మహింపరుద్దాం.
సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. దేవుని బిడలారా, ఈ సమయంలో అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా అనే పల్లవిని పాడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా పుత్ర నీకే స్తోత్రం, పరమా పుత్ర నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన
నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు జరిగిన ఈ ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రము నాయన. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి ఉన్నాం. స్తుతి ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచి ఉన్నాము నాయన. తండ్రి, ఈ సమయమున వాక్య భాగములోనికి మేము వస్తూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి ప్రభువా మా అందరితో స్పష్టముగా మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా మిమ్మను కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని నేను తలంచుచున్నాను. మీ అందరి కొరకు ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ మధ్యాహ్న సమయంలో మన అంశం ఏంటి అనంటే, ఉపవాసము ఎలాగున చేయకూడదు. ఉపవాసము ఎలాగున చేయకూడదు అనే వాక్య భాగాన్ని ఈ మధ్యాహ్న సమయంలో మనం కొంతసేపు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, అలాగునే 17వ వచనం, ఈ 2 వచనాల్లో రాయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకుని అప్పుడు నీ ముఖము కడుగుకొనవలెను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఉపవాసం ఎలాగూ చేయకూడదు అనే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం లోకంలో చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గతించిన 40 దినములు లెంట్ దినాల్లో ఎవరికి తోచినట్లు వాళ్ళు ఉపవాసాలు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఉపవాస మాలలు కూడా ధరించడం జరిగింది. ఆ 40 దినాలు కూడా సెపరేటు డ్రెస్సు, ఆ 40 దినాలు కూడా ఒక ప్రత్యేకమైన మెడలో సిలువతో ఉన్న దండ, అలాగనే ఆ 40 దినములు కూడా గెడ్డాలు పెంచుకోవడం, మీసాలు పెంచుకోవడం, తలలు పెంచుకుని ఉపవాసం చేసిన వారిని లోకంలో మనం చూసాం. దేవుని బిడ్డలారా, అయితే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఉపవాసం ఉన్నప్పుడు ఎలాగు చేయమని, లేక ఎలాగు ఉండకూడదని, ఎలాగును ఉపవాసం చేయకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. మొట్టమొదటిగా ఉపవాసం చేసినప్పుడట
వేషధారులుగా ఉండకూడదు. అంటే ఉపవాసం ఉండేవారు వేషం ధరించకూడదు. ఉపవాసం పేరు చెప్పి ప్రత్యేకమైన డ్రెస్ వేయకూడదు. ఉపవాస దినాలని చెప్పి గడ్డాలు పెంచుకోకూడదు. ఈ దినాల్లో చాలా మంది ఆ 40 దినాల్లో ఉపవాసం ఉండి గడ్డం పెంచుకున్న వాళ్ళని చూసి అయ్యబాబోయల్లో చాలా పెద్ద భక్తులు అని అనుకున్న మనుషులు కూడా ఉన్నారు లోకంలో. దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఉపవాసం చేయనప్పుడట వేషధారుల్లా ఉండొద్దురా బాబు. ఉపవాసం ఉన్నప్పుడు వేషం వేయొద్దు అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడండి. ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకమైన డ్రెస్ ధరించవలసిన పని లేదు. ఉపవాసం ఉన్నప్పుడు గడ్డం పెంచుకోవలసిన పని కూడా లేదు. ఇదంతా వేషధారణ అని ప్రభు చెప్పాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఒకలాగా, ఉపవాసం లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఉపవాసం లేనప్పుడు నువ్వు ఎలాగైతే ఉంటావో ఉపవాసం ఉన్నప్పుడు కూడా అలాగనే ఉండాలి. ఉపవాసం లేనప్పుడేమో గడ్డం అది గీసుకుని నీట్గా ఉండడం, ఉపవాసం ఉన్నప్పుడేమో గడ్డం పెంచేసుకొని, మీసాలు పెంచేసుకుని, తల పెంచేసుకుని బికారోల్లాగా ఉండమని యేసుప్రభు చెప్పలేదు. కనుక ఉపవాసం ఉన్నప్పుడట మొట్టమొదటిగా దేవుని బిడలు చేయవలసిన పని ఏంటంటే, లేక చేయకూడని పని. దేవుని బిడలు ఉపవాసం ఎలాగూ చేయకూడదని ప్రభు చెప్పాడు అని అంటే, మొట్టమొదటిగా వేషధారులుగా ఉండొద్దు అన్నాడు. కనుక ఉపవాసము ఎలాగున చేయకూడదంటే, మొదటిగా వేషధారులుగా ఉపవాసం చేయకూడదు. రెండవదిగా దుఃఖమకులుగా ఉండొద్దు అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండకూడదటండి? దుఃఖమకులుగా ఉండకూడదు. ఉపవాసం ఉండి గడ్డం పెంచుకున్న వాడు ముఖం ఎలా ఉంటుందండి? దుఃఖముఖంగానే ఉంటది. చూడగానే పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉన్నారని అంటారు. ఏం చేతనంటే ఆ ముఖం అలాగ దుఃఖంగా కనబడుతూ ఉంటది. కనుక నీ ఉపవాసం ఉన్నట్టు మనుషులకు తెలియకూడదు. నీ ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి మాత్రమే తెలియాలి అని ప్రభు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కనుక రెండవదిగా ఉపవాసం ఎలాగూ చేయకూడదు అని అంటే, దేవుని వాక్యం చెబుతున్న మాట, ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులుగా ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ముఖం దుఃఖంగా పెట్టుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖం ఇతరులకు దుఃఖంగా కనబడేటట్లుగా మనం చేసుకోకూడదు. అలాగా ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం వల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కనుక రెండవదిగా ఉపవాసం ఎలాగూ చేయకూడదంటే, దుఃఖముఖులుగా ఉండి ఉపవాసం చేయకూడదు. మూడో విషయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలోని మాట ఉంది. మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడాలని ఉపవాసం ఎంత మాత్రం చేయకూడదు. అందరికీ తెలియాలి, నేను ఉపవాసం ఉన్నానని అందరూ తెలుసుకోవాలి. ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉన్నానని ప్రజలందరూ తెలుసుకోవాలి అని చెప్పి అందరికీ తెలిసేటట్లుగా నీ ఉపవాసము చేయకూడదు అని కూడా ప్రభు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయకూడదు, లేక ఉపవాసం ఎలాగూ చేయకూడదు అని అంటే, దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 3వ వచనంలో యెషయా భక్తుడు చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కనుక ఇక్కడ కొంతమంది ప్రభువుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా
నీవెందుకు లక్ష్య పెట్టవయ్యా అని అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు అని ప్రభు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడట వారి వ్యాపారాలు చేసుకుంటారట, వారి పనిపాట్లు చేసుకుంటారట. కనుక ఉపవాసం ఉన్నప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే, నీ ఉపవాసం ఉండి నీ వ్యాపారం చేసుకోవడం కాదు, నీ ఉపవాసం ఉండి నీ పనిపాట్లు నువ్వు చేసుకోవడం కాదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ పనులన్నీ పక్కన పెట్టి, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పనిపాట్లను ప్రతీది కూడా పక్కన పెట్టి ఉపవాస దినమున నీవు ప్రభుతో గడపాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీళ్ళంట వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉపవాసం చేస్తున్నారట. కనుక ఉపవాసం ఎలాగూ చేయకూడదని అంటే, 4వ విషయం, మన సొంత పనులు చేసుకుంటూ మనం ఉపవాసం చేయకూడదు. నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నీ సొంత పనులు నువ్వు చేసుకోకూడదు. ఇది 4వ విషయం. దేవుని బిడ్డలారా, ఇంకా ఉపవాసము ఎలాగూ చేయకూడదని అంటే ప్రభు చెప్తున్నాడు, అందరినీ బాధించుచూ చేయకూడదట. ఉపవాసం చేసినప్పుడు ఎలా చేయకూడదు, అందరినీ కూడా బాధ పెట్టకూడదు. ఇదే అధ్యాయంలో 3వ వచనంలోనే ఏమండి మూడో వచనం ఏమండి చివరి లైన్లో అంటాడు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. కొంతమంది ఉపవాసం ఉండట వారి పనివారి చేత కఠినమైన పనులను చేయిస్తూ ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. అలాగే 4వ వచనంలో అంటాడు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఉపవాసం ఉన్నప్పుడట కొంతమంది కలహపడుతూ ఉంటారు, వివాదములు పెట్టుకుంటూ ఉంటారు, అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసం చేస్తారట. అలాంటి ఉపవాసము నాకు ఇష్టము కాదు, అలాంటి ఉపవాసము నాకు అసహ్యము అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక ఉపవాసం ఎలాగూ చేయకూడదు అని 5వ విషయం, అందరినీ బాధించుచు ఉపవాసం చేయకూడదు. నీ ఉపవాసం ఉన్నప్పుడు అందరినీ బాధించకూడదు, నీ పనివారి చేత కఠినమైన పనులు చేయించకూడదు, అలాగనే కలహాలు పెట్టుకోకూడదు, వివాదములు ఆడకూడదు, అన్యాయముగా గుద్దులాడకూడదు నీ ఉపవాసం ఉన్నప్పుడు. ఇది 5వ విషయం. కనుక ఉపవాసం ఎలాగూ చేయకూడదని అంటే 5వదిగా అందరినీ బాధించుచు ఉపవాసం చేయకూడదు. 6వ విషయం, బలవంతంగా ఉపవాసం చేయకూడదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఉపవాసం ఎలా చేయకూడదటండి, బలవంతంగా చేయకూడదు. ఎవరో ఉండమన్నారని మనం ఉపవాసం ఉండకూడదు. పాస్టర్ గారు ఉపవాస కూటాలు పెట్టాడని ఉపవాసం ఉండకూడదు. లేకపోతే ఏమండి, నీ ప్రక్కన కూర్చున్న సహోదరి నేను ఉపవాసం చేయమందని నువ్వు ఉపవాసం చేయకూడదు. ఉపవాసం అనేది బలవంతంగా చేయకూడదు. నీకు నీవుగా ఇష్టపూర్వకముగా ఉపవాసం చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథములో 14వ అధ్యాయములో 24వ వచనంలో సౌలు అనే రాజు ప్రజలను బలవంతంగా అక్కడ ఉపవాసం ఉండమని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతాను. దేవుని వాక్యాన్ని తీసి అందరూ చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమియు తినకుండిరి. దేవుని బిళ్ళారు, ఇక్కడ సౌలు రాజు ఏమండి
ఇజ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంకాలము కాకుండా భోజనము చేయువాడు శపించబడతాడు అని సౌలు ప్రజలతో ప్రమాణం చేయించుకున్నాడట. నేను సాయంకాలం వరకు కూడా భోజనం చేయను, నా శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా నేను భోజనం చేయను, కనుక అలాగున నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు ఎవడైతే భోజనం చేస్తాడో వాడు శపించబడతాడు అని సౌలు చెప్తే ప్రజలందరూ ప్రమాణం చేశారట, నీవు నీ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు మేము భోజనము చేయము, నీవు నీ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా మేము ఏమీ తినము అని సౌలు రాజుతో ప్రజలు ప్రమాణం చేశారు. ఇక్కడ సౌలు ప్రజలను బలవంతంగా ఉపవాసం పెట్టాడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలు ఎలాగున ఉపవాసం చెయ్యకూడదు అని అంటే ఆరో విషయం, బలవంతంగా ఉపవాసం చేయకూడదు. ఎవరో ఉపవాసం ఉండమన్నారని ఉండకూడదు. నీకు నువ్వుగా ఇష్టపూర్వకంగా ఉపవాసం చేసినప్పుడు మాత్రమే ఉపవాసం వలన ప్రయోజనాన్ని, ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని గమనించాలి. ఎలాగున ఉపవాసం చేయకూడదు అని అంటే ఏడో విషయం, వ్యర్థమైన దానికోసం కూడా ఉపవాసం చేయకూడదని వాక్యం చెప్తుంది. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 22వ వచనంలో దావీదు కుమారుడు రోగిగా ఉన్నప్పుడు దావీదు రాజు ఉపవాసముతో తన ఇంటిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నా కుమారుణ్ణి బ్రతికించు నాయన, నా కుమారుడికి వచ్చిన రోగము నుండి నా కుమారుణ్ణి స్వస్థపరుచు నాయన అని దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. ప్రియులారా, అయితే దేవుడు ఆ కుమారుని స్వస్థపరచలేదు. ఆ కుమారుడు చనిపోయాడు. అయితే ఆ కుమారుడు చనిపోయిన తర్వాత దావీదు చేసిన పని ఏంటో తెలుసా? నేల నుండి లేచి స్నానము చేసి తైలము రాసుకుని మరలా వేరు వస్త్రములు ధరించి దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొక్కుకుని ఇంటికొచ్చి సంతోషంగా భోజనం చేశాడట. ఇదంతా చూసిన సేవకులు రాజుగారిని అడిగారు, రాజా, ఏంటి నీ కుమారుడు రోగిగా ఉన్నప్పుడేమో నీవు భోజనం మానేసి ఉపవాసం ఉండి బయటికి రాకుండా గదిలోనే ఉండి కన్నీరు విడిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశావు. అయితే నీ కుమారుడు చనిపోయాక వెంటనే లేచి స్నానము చేసి తైలము రాసుకుని వేరు వస్త్రాలు ధరించుకుని యెహోవా సన్నిధికి వెళ్ళి యెహోవాకు మొక్కి వచ్చి ఎంతో సంతోషంగా భోజనం చేశావు, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి రాజా, మాకు అర్థం అవ్వలేదు అని తన సేవకులు అడిగితే రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? సేవకులారా, నా కుమారుడు రోగిగా ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని నా ఉపవాసాన్ని చూచి నా మీద కనికరపడి నా కుమారుణ్ణి బాగు చేస్తాడనే ఉద్దేశంతో నేను ఉపవాసం చేశాను, ప్రభు సన్నిధిలో ఏడ్చాను. అయితే ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు కనుక నేను ఉపవాసం ఉండడం ద్వారా ప్రయోజనం ఏంటి అని దావీదు తన సేవకులతో చెప్పడం జరిగింది. కనుక వ్యర్థముగా ఉపవాసం చేయకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఏదొక రీజన్ ఉండాలి, ఏదొక దర్శనం ఉండాలి. దేవుని యొద్ద నుండి ఏదొక కార్యాన్ని సాధించడానికి మాత్రమే ఉపవాసంతో ప్రార్థన చేయాలి తప్ప వ్యర్థమైన వాటి కొరకు మనం ఉపవాసం చేసేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా ఎలాగున ఉపవాసం చేయకూడదు అని అంటే చివరి విషయం, ఆహారము లేదని ఉపవాసం చేయకూడదట. ఉపవాసం ఎలా చేయకూడదమ్మా? ఆహారము లేదని ఉపవాసం చేయకూడదు. కొంతమందికి ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే, జేబీలో డబ్బులు అయిపోయినప్పుడు,
ఏమండి, ఇంట్లో బియ్యం పెట్టులో బియ్యం అయిపోయినప్పుడు, అప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కొంతమంది ఏమంటారో తెలుసా? ఈరోజు మేము ఉపవాసం అండి, ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నానండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక ఆహారము లేదని కూడా ఉపవాసం చేసేవారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు ఎలాగున ఉపవాసం చేయకూడదో 8 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూచాం. కనుక ఎలాగున ఉపవాసం చేయకూడదో దాన్ని మనం గ్రహించి వాటిని విడిచిపెట్టి మనం ఎలాగున ఉపవాసం చేయాలో అలాగున ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనం పట్టుదలతో ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ప్రభు యొద్ద నుండి ప్రతి విధమైన ఈవులను మనం పొందుకుంటాం. కనుక వ్యర్థముగా ఉపవాసం చేసేవారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఉపవాసం ఎలాగున చేయకూడదు అనంటే, మొదటిగా వేషధారులుగా ఉపవాసం చేయకూడదు. రెండవదిగా దుఃఖముఖులుగా ఉండకూడదు, లేక దుఃఖముఖులుగా ఉండి ఉపవాసం చేయకూడదు. మూడవదిగా అందరికీ తెలియాలని ఉపవాసం చేయకూడదు. నాలుగవదిగా సొంత పనులు చేసుకుంటూ ఉపవాసం చేయకూడదు. ఐదవదిగా అందరినీ బాధించుచు ఉపవాసం చేయకూడదు. ఆరవదిగా బలవంతంగా ఉపవాసం ఉండకూడదు. ఏడవదిగా వ్యర్థమైన దానికోసం ఉపవాసము చేయకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. చివరి విషయం 8వదిగా ఇంటిలో ఆహారము లేదని, లేక తినడానికి ఆహారం లేదని ఉపవాసం చేయకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం దీన్ని తెలుసుకుని మనం ఎలాగ ఉపవాసం చేయాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, కనుక అలాగున మనం ఉపవాసం చేసి ప్రభు యొద్ద నుండి ప్రతి విధమైన ఈవులు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఇంతవరకు జరిగిన యొక్క పునరుత్థాన ఆరాధనలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన కొంతసేపు నీ వాక్యమును ధ్యానము చేయడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఉపవాసము ఎలాగునా చేయకూడదు అనే విషయాలు నీ లేఖనములో నుండి మీరు మాకు తెలియజేశారు. నీకు స్తోత్రాలు. కనుక నీ బిడలమైన మేము నేను వ్యర్థముగా ఉపవాసం చేసేవారిగా కాక తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, ఒక దర్శనముతో, ఒక రీజన్తో నాయన మేము ఉపవాసం ఉండి నీ వద్ద నుంచి నాయన ప్రతి విధమైన ఈవులను పొందుకునే కృపను అనుగ్రహించండి. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎందరైతే నీ వాక్యాన్ని చూస్తూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. ఇదిగో ఈ లాక్డౌన్ దినములన్నీ మీరే అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ బిడ్డలను పోషించండి తండ్రి. నీకు స్తోత్రాలు. కరోనా వైరస్ నుంచి నీ బిడ్డల కుటుంబాలను మీరు తప్పించండి. అలా స్తోత్రాలు. మా దేశమును నాయన కరోనా వైరస్ నుంచి మీరు స్వస్థపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. నమ్మికతే శ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా మీరే నీ బిడ్డల పట్ల నీ కార్యాలు జరిపించమని తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమున ఈ ఆరాధన ముగించుకుని మేము వెలుచు ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి
సర్వలోక పరిశుద్ధులకును, అలాగే అందరైతే ఈ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.